దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వాక్యం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇక్కడ చదవనటువంటి ఈ వాక్యములో దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి రెండు తేడాలను గురించి తెలియజేస్తుంటుందండి. మనకున్నటువంటి దేవునికి మనకున్నటువంటి రెండు తేడాలు. మొదటిదిగా గమనించినట్లయితే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటే ఆలోచనలో తేడా గురించి తెలియజేస్తుంటున్నాడండి దేవుడు. మనం చేసే ఆలోచన ఎలాగుంటుందంటే భయముతో నిండి ఉంటుందండి. ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఎక్కడికి పోతుందో, ఎంతవరకు పోతుందో అనేటువంటి భయము చేత నింపబడి ఉంటాం. రెండవదిగా గమనించినట్లయితే మన తలంపులు పరిమితంగా ఉంటాయండి. అంటే ఒక హద్దు వరకే ఉంటాయి. ఒక కొన్ని ఇంకా అయిపోయింది నా పని, ఇంతవరకు నేను ప్రయత్నం చేశాను, ఇంకా ఆగిపోయాను, ఇంతవరకు ఉద్యోగ ప్రయత్నం చేశాను, రాలేదు, ఇంతవరకు వివాహం కోసం ప్రయత్నం చేశాను, కాలేదు, ఇంతవరకు అయిపోయింది, నా వయసు అయిపోయింది, నా శక్తి అయిపోయింది, నా బలము అయిపోయింది, ఇహమందు నాకు కలిగి ఉన్నటువంటి సర్వశక్తి బలమంతా కూడా అయిపోయింది, ఇంతటితో నా పని అయిపోయింది, ఇంతటితో నా కుటుంబం పని అయిపోయింది, ఇంకా నా బ్రతికి ఇంతే, నా కుటుంబం ఇంతే అని కొన్ని లిమిట్స్, హద్దులు, మనం బౌండరీస్ తీసుకొని ఉంటాం. ఆ బౌండరీ లెవెల్లోనే, ఆ యొక్క హద్దుల్లోనే మనం ఆలోచనలు చేస్తూ ఉంటామండి. మరొకటిగా గమనించినట్లయితే గతాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయండి. గతంలో మా పరిస్థితి ఈ రీతిగా ఉంది, గతంలో అంటే మా తల్లిదండ్రులలో కూడా ఇలాంటి వాళ్ళు కష్టాలు పడ్డారు, మేము కష్టాలు పడాల్సిందే, వాళ్ళకు ఉద్యోగం లేదు, మాకు ఉద్యోగం లేదు అని కంపేర్ చేసుకుంటూ గతాన్ని గూర్చి మా కుటుంబంలో, మా పితరులలో ఎవరికూ ఫలింపు లేదు, మాకు కూడా అంతే అంటే మన యొక్క మానవ ఆలోచనలన్నీ కూడా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇహ సంబంధమైనటువంటి వాటిగా, ఈ లోకపరమైనటువంటి, అంటే మనం గమనించినట్లయితే మనం క్రైస్తవులమే, దేవుని వాక్యం ఎరిగినటువంటి వారమే, పరిశుద్ధుల సహవాసంలో దైవ సన్నిధికి వెళ్ళేవారమే. అయితే మన అందరిలో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటామండి, ఇలాంటి తలంపులు కలిగి ఉంటాం. భయంతో నిండినటువంటి తలంపులు, హద్దులతో నా పని అయిపోయింది అనుకునేటువంటి తలంపులు, ఆలోచనలు. ఇదిగో మా పూర్వీకులలో, మా బంధువులలో, మా స్నేహితులలో ఇలాంటి ఫలింపు లేదు, మాకు కూడా ఫలింపు ఉండదు, ఇంకా మేము కూడా ఇంతే అనేటువంటి నిస్సహాయమైనటువంటి ఆలోచనలు, కృంగదీసే ఆలోచనలు, బలహీనపరిచే ఆలోచనలు మనము కలిగి ఉంటామండి. అయితే దేవుని తలంపులు ఎలా ఉంటాయంటే ప్రేమైన దేవుని బిడ్డారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వాక్యంలో అంటుంది, మీకు క్షేమకరమైనవై ఉండునట్లు సమాధానకరమైన తలంపులే నేను మిమ్మల్ని గూర్చి తలంచుచున్నాను. ఎంత గొప్ప సంగతి దేవుడు తెలియజేస్తుంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా. ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం గ్రహించుకోలేక దేవుని నమ్ముతూ ఉంటున్నాము, కానీ ఆ నమ్మకము ఒక పరిమితులతో కూడినటువంటి, ఒక బౌండరీస్ కలిగినటువంటి విశ్వాసంతో అనేక మంది క్రైస్తవ జీవితాలు, కుటుంబాలు నేటు కలిగి ఉన్నాయండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మీ క్షేమం కొరకనై ఉండునట్లు సమాధానకరమైన తలంపులే నేను మిమ్మల్ని గూర్చి తలంచుచున్నాను అంటున్నాడు దేవుడు. మనకి ఎలాగ క్షేమం కలగాలి, మనకు ఎలాంటి అభివృద్ధి కావాలి, మనం ఎలా బ్లెస్ చేయాలనేదే దేవుడు, ఏది మంచిదో సమాధానకరమైన తలంపులే దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు తలంచుచున్నాడు. కనుక మనము మన దృష్టిలో ఇంకా అయిపోయింది, ఇంకా మాకు పరిస్థితి ఇంతే అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ దేవుడైతే ఆయన
అంతము వరకు తోడుగా ఉండే దేవుడు అండి. ఆరంభంలోనే పని అయిపోయింది అనుకునేటువంటి మన పరిస్థితిని దేవుడు చివరి వరకు మనము చేయి పట్టుకొని నడిపించి క్షేమకరమైనటువంటి మార్గములలో దేవుడు సురక్షితమైనటువంటి స్థలాల్లో దేవుడు మనల్ని ఉంచుతాడండి. మరి రెండవదిగా గమనించినట్లయితే మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అంటే విధానాలండి, మార్గాలు, ఎంచుకునే మార్గాలు, మనం ఎన్నుకునే మార్గాలు. మనం అనుకుంటాము కష్టపడితేనే ఫలం వస్తుంది, డబ్బు ఉంటేనే ఆశీర్వాదము, ఈ లోకంలో ఉద్యోగం ఉంటేనే ఘనత, ఈ లోకంలో ఒక స్టేటస్లో ఉంటేనే ఆశీర్వాదం అని అనేక మంది అనుకుంటూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డారా. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనే మన ద్రాక్షావల్లి. ఎవరైతే తీగలమైన మనము ఎప్పుడైతే ఆ ద్రాక్షావల్లితో అంటుకట్టుకొని ఉంటామో అలాంటి వాళ్ళే ఫలిస్తారు ప్రేమైన దేవుని బిడ్డారా. అలాంటి వాటిలో ద్రాక్షావల్లితో అంటుకట్టబడినటువంటి తీగ వలె ఉండే వారిలో వారి ఆలోచనలు ఎలాగుంటాయంటే దైవిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, పైన ఉన్న వాటి మీద వాళ్ళ దృష్టి ఆలోచన ఉంటుంది, కానీ భూ సంబంధమైన ఆలోచనలు ఉండవండి. ఎందుకంటే వాళ్ళంటి వారి ఎవరైతే ద్రాక్షావల్లితో అంటుకట్టిన తీగ వల్లే ఉంటారో వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నమ్మకము, వారి యొక్క భక్తి సర్వశక్తి కలిగినటువంటి దేవుడి మీదండి. ఆయన విలువని దేవుడు, ఎడబాయని దేవుడని మనము గ్రహించాలి ప్రేమల దేవుని బిడ్డలారా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము యోసేపు యొక్క జీవితంలో చూసినట్లయితే యోసేపును తన అన్నలు ఐగుప్తీయులకు అమ్మేస్తారండి. బహుశా ఒకవేళ ఇంకా నేను ఐగుప్తు దేశంలో బానిసగా ఉండాలేమో అనుకోవచ్చు యోసేపు. ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు తన మీద వచ్చినటువంటి నిందను బట్టి ఇంకా నా జీవితం అంతా జైల్లోనే కృంగిపోవాలేమో అనుకున్నాడు. అలా అనుకునింటాడండి. అన్నల చేతకు మోసగించబడ్డాను, దాసిగా బానిసగా నేను అమ్మివేయబడ్డాను, ఇక్కడికి వస్తేనేమో నా మీద చేయని నిందలు నా మీద మోపారు, చెరసాలలో వేశారు, ఇంకా నా బ్రతుకు ఈ చెరసాల, ఈ బానిస, ఈ ఐగుప్తే, ఇంకా ఈ బంధకాలేనేమో అని ఒకవేళ యోసేపుకి అలాంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే యోసేపు కూడా మనలాంటి మనిషే కదండి. ఆయన కూడా మనలాంటి మనం ఏ రీతిగా తయారు చేయబడ్డామో యోసేపు కూడా అదే రీతిగా కదా. అయితే ప్రేమైన దేవుని బిడ్డారా, యోసేపు ఒకవేళ అలాగ అనుకుండొచ్చు, ఇంకా నేను చెరసాలలోనే ఉండాలేమో, ఇంకా నా పని అయిపోయిందేమో, ఇంకా నేను తిరిగి నా వాళ్ళని చూడలేనేమో, ఇంకా నాకు సంతోషం ఉండదేమో, ఇంకా నాకు నా తండ్రి ఇంటిలో నా తండ్రి నన్ను ఒక విచిత్రమైన రంగుల నిలువుటంగి నాకు ధరింపచేసి నన్ను ఒక ప్రత్యేకమైనగా చూసి నాకు ఒక ఘనతమైనటువంటి స్థానాన్ని నా కుటుంబంలో మా తండ్రి గారు ఇస్తే, ఇక్కడేమో నా పరిస్థితి ఖైదీల డ్రెస్ వేసుకొని ఖైదీల యొక్క లాగా నా యొక్క పరిస్థితి ఇంతేనేమో, నా జీవితం అంతా చెరసాల్లోనే ముగించబడుతుందేమో అనేటువంటి ఒకవేళ అలాంటి ఆలోచనలో యోసేపు ఉండొచ్చండి. అయితే ప్రేమైన దేవుని బిడ్డారా, ఒకవేళ యోసేపు తలంపు ఆలోచన ఆ రీతిగా ఉండొచ్చండి. దేవుని తలంపు ఆ యొక్క ఐగుప్తు మీదనే అధికారిగా దేవుడు చేశాడండి. ఆ పోతిఫర్ ఇంటిలోనే దేవుడు సమస్తం మీద అధికారిగా ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నీ జీవితము ఇంకా నిలిచిపోయిందేమో, అన్ని ఓటములేనేమో, అన్ని నష్టములేమో, నువ్వు అనుకున్నది నువ్వు కావాలనుకున్నది నీకు దొరకలేదేమో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉద్యోగము, సంతానము, వివాహము, ఆరోగ్యము, బలము, శక్తి, సమాధానము ఇంకా అయిపోయిందని ఒకవేళ అనుకుంటున్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడు క్షేమకరమైనటువంటి ఆలోచనలు, సమాధానకరమైనటువంటి ఆలోచనలు మన పట్ల ఆయన ఇంకా మన సరిహద్దులను విశాలపరిచి ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు నిరాశ చెందవద్దు, నీవు యొక్క కృంగిపోవద్దు. నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు చూచి వాక్యం సెలవిస్తూ ఉంది, మీ తలంపులు వంటివి కావు నా తలంపులు, మీ త్రోవల వంటివి కాదు నా త్రోవలు అంటున్నాడు. నిజమే ప్రేమైన దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి, శాశ్వతమైనవి, స్థిరమైనటువంటివండి. ఆయన త్రోవలు మనకు వెలుగునిస్తాయి, జీవాన్ని ఇస్తాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నారని మన జీవితాల్లో కూడా మన పట్ల విస్తారమైన తలంపులు కలిగినటువంటి మన దేవుని యందు విశ్వసిద్దాం. ఆ రీతిగా జీవించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.